రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ రగడ కొనసాగుతుంది. ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి వాటా పైన రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం అవుతుందో దాన్ని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా నేతలందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే త్వరితగతినే కాలువలను పూర్తి చేసి తమ వాటాను తమకు వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కొట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా నదిని పరిశీలించారు. ఇప్పటికే దానికి సంబంధించిన వాటా కూడా చెక్ చేస్తున్నట్టు పరిస్థితి. కానీ ఏంటి అసలు ఈ వాటా గురించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం ఏంటి? ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? దీనికి బాధ్యత అంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గారే వహించాలి. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని మీడియా ముందర అన్ని అసత్యాలు చెప్పి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకొరకే ఈరోజు భారత రాష్ట్ర సమితి మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాస్తవం ఏందయ్యా అంటే 1952 సంవత్సరంలో రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆనాడు తెలంగాణలో ఉండే అలంపూరు మరియు గద్వాల ఈ రెండు నియోజకవర్గాలంటే మొత్తం నడిగడ్డ అనుకోండి. నడిగడ్డలో 87,000 ఎకరాలకు నీళ్లు రావాలని 1952లో దీని రూపకల్పన జరిగింది. మా వాటా 16 టీఎంసీలు, 15.91 టీఎంసీలు. మరి తిప్పి కొడితే ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 6 టీఎంసీల వాటర్ కూడా రావడం లేదు. మీరు ఇప్పుడే చూస్తున్నారు, మొత్తం కూడా సిల్ట్. సో 30,000 ఎకరాలకు కూడా నీళ్లు 30-40,000 ఎకరాలకు కూడా రావడం లేదు. D40 దాకా అంటే మా చివరి టైలెండ్ అయితే నీళ్లు ఎప్పుడు రావు. నేను ఆ టైలెండ్లోనే ఉన్న గ్రామంలో పుట్టిన నేను. ఎప్పుడు కూడా నీళ్లు రావు. మక్కలు వేసినా రావు, బుడ్డలు వేసినా రావు, ఏం వేసినా కూడా రావు. అది పరిస్థితి. సో ఈ పరిస్థితి లోపల మా గొంతుకగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని హెలికాప్టర్లో హోస్పేటకు పోయి డీకే శివకుమారు, రేవంత్ రెడ్డి, పక్కన ఆయన గురువైన చంద్రబాబు నాయుడు, వీళ్ళు ముగ్గురు కలిసి సిఆర్ పాటిల్ బీజేపీ మంత్రి, ఆ నలుగురు కలిసి ఒక 4 గోడల మధ్యలో ఒక ఒప్పందం, చీకటి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లోపలికి కూడా రానివ్వలేదు. ఇంజనీర్లు కూడా ఎవరిని లోపలికి రానివ్వలేదు. మీరు లోపల ఏం మాట్లాడుకున్నారు? మీరు లోపల మాట్లాడుకున్న పర్యవసానమే ఇగో మేము ఇలాంటి సీక్రెట్ ప్రాజెక్టులు కడుతున్నాం. ఇప్పుడు మీ కళ్ళ ముందరనే మేము చూపించాము. సీక్రెట్ ప్రాజెక్టులు కడతా ఉన్నారు. 16 గ్రామాలకు తాగునీటి సౌకర్యం ఉన్నారు. తాగునీటి కోసం 2 టీఎంసీల రిజర్వాయర్లు అవసరమా అని మేము అడుగుతున్నాం. మరి మా సాగునీరు ఏం కావాలి? మాకు తాగునీరు కావాలి, సాగునీరు 2 కావాలి. మరి కింద నడిగడ్డ వాళ్ళ డబ్బులతోనే కట్టిండ్రు. మరి రెండోది, 2 రాష్ట్రాల మధ్యలో ఒప్పందం కుదిరిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. మమ్మల్ని అడగలేదు. తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకోలేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, తుంగభద్ర బోర్డు ఉంది. వీటి అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా రాత్రికి రాత్రి ఇక్కడ ఇవి కట్టిండ్రు. ఇప్పుడు ఇవాళ మేము వస్తున్నామని తెలిసి ఈ వర్క్ ఆపేసిండ్రు. మేము రాకపోతే ఈ వర్క్ అట్లనే అప్రతిహతంగా నడుస్తూనే ఉండేది. సో ఒకసారి ఇది కట్టిన తర్వాత మాకు ఒక చుక్క కూడా రాదు. మాకు ఒక చుక్క కూడా నీళ్లు రాకపోతే రేపు మా రైతులు ఏం కావాలా? మళ్ళీ ఆకలి చావులు చావాలా? అదేవిధంగా మా రైతు కూలీలు వలసలు పోవాలా? పాలమూరు అసలే వలసలకు పేరు అని అప్పుడు కేసీఆర్ గారు కష్టపడి రకరకాల ప్రాజెక్టులకు జీవం పోసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవన్నీ కూడా చేసి తుమ్మిళ్ళ లిఫ్ట్, ఈ ప్రాజెక్టు మీద తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇవన్నీ పెట్టి మళ్ళీ చచ్చిపోయిన పాలమూరు వ్యవసాయాన్ని మళ్ళీ జీవం పోసి బతికిస్తే ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు, అక్రమ ప్రాజెక్టులు కడితే మళ్ళీ బీడు పడతాయి, మళ్ళీ బంజరు భూములు అవుతాయి, మళ్ళీ ఎడారి అవుతుంది. ఎడారి అయితే రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవాలా? లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులు గాను లేకపోతే హైదరాబాద్లో అడ్డా కూలీలుగా మారే పరిస్థితి వస్తుంది. అది కాకూడదనే మేము ఇవాళ మా అగ్రనాయకుల ఆదేశాల మేరకు, మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారుల ఆదేశాల మేరకే మేము ఇక్కడికి వచ్చినాం. నిజానికి ఇక్కడికి రావాల్సింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రావాలి. ఆయన వచ్చి ప్రొటెస్ట్ చేయాలి. డీకే శివకుమార్ గారు ఇదేం అన్యాయము, మా పర్మిషన్ తీసుకొని కదా మీరు ఈ ప్రాజెక్టులు కట్టాల్సింది. మరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, అదేవిధంగా తుంగభద్ర బోర్డు ఉంది. మన ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదిరిన తర్వాతనే మా వాటా ఎంత, మీ వాటా ఎంత అని తెలిసిన తర్వాత మీ వాటాల నుంచి మీరు నీళ్ళు తీసుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఎవరికి తెలియకుండా రాత్రి ప్రాజెక్టులు కట్టి రేపు అసలే మొత్తం కూడా పూడిక తీయాలి, సిల్ట్ పడిపోయింది, దాని కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చిన నీళ్ళని మీరే గుంజుకుంటే మరి మా రైతులు ఏం గాను? రెండు దాదాపుగా 87,000 ఎకరాలు ఉన్నాయి మావి. మా 87,000 ఎకరాలకు మరి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? ఇప్పుడు మా తుమ్మిళ్ళ కేసీఆర్ గారు 400 కోట్లు పెట్టి తుమ్మిళ్ళ రిజర్వాయర్ లిఫ్ట్ కట్టినాడు. అక్కడ నుంచి మేము మల్లమ్మకుంటకు తీసుకుపోవాలి, మల్లమ్మకుంట నుంచి ఈ జీలకల్లుకు తీసుకుపోవాలి. మరి ఆ రిజర్వాయర్లలో ఇక్కడనే నీళ్లు లేకపోతే ఈ నీళ్ళని మీరే గుంజుకుంటే మా తుమ్మిళ్ళ ఏం లాభము?
అక్కడ నుంచి మల్లమ్మకుంటే ఏం లాభము, దాని తర్వాత మిగతా రిజర్వాయర్లు ఏం లాభం? ఇప్పుడు అసలే ఎల్నైనో వచ్చింది, కరువు వచ్చే ప్రమాదం ఉన్నది, రైతులందరూ కూడా భయంగా బతుకుతూ ఉన్నారు. ఇప్పటివరకు మేఘాలు ఉన్నాయి కానీ వర్షం లేదు. మరి ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏసీ రూమ్లలో కూర్చొని ఫుట్బాల్ మ్యాచ్లు చూసుకుంటా ఏందండి ఇది? తెలంగాణ ఎక్కడ పోతున్నది? ఒకవైపు గోదావరి మీద అబద్ధాలు ఆడుతుంది, ఇప్పుడు కృష్ణ మీద అబద్ధాలు ఆడుతున్నావు. మన జడ్చలకు వచ్చే నా అబద్ధాలే, మన నెట్టంపాటికి వచ్చే నా అబద్ధాలే. ఇప్పుడు ఈ గద్వాల టౌన్లో ఇప్పటికీ తాగునీళ్ళు లేవు, రోజు మరిచి రోజు ఇస్తున్నారు, ఎక్కడికి కూడా తాగునీళ్ళు లేవు. మరి ఈ పరిస్థితి లోపల ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ బజ్జీలు తినుకుంటా వాళ్ళతోని కాజు కిష్మిష్లు తినుకుంటా మాట్లాడడం కాదు, ఇక్కడ వచ్చి పోరాడాలి. కేసీఆర్ గారు ఆ పోరాటం చేసిండు కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ నీటి హక్కులు భద్రంగా ఉన్నాయి. కానీ ఇలా పోరాడి సాధించుకున్న నీళ్ళ హక్కులను ఇలా మళ్ళీ వేరే ప్రాంతాలకు దారదత్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రజలు మేమేమంటున్నాం, కర్ణాటక ప్రజలు బతకాలా, మేము కూడా బతకాలా. మేము చచ్చిపోయి వాళ్ళు బతికితే ఏం లాభం? ఇప్పుడు మాకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఎంత హక్కులు మాకు కూడా హక్కులు ఉన్నాయి. మా హక్కులో ఉన్న నీళ్ళే అడుగుతున్నాం మేము. 16 టీఎంసీలు మాకు రావాలా? మా 16 టీఎంసీల నుంచి మీరు 2 టీఎంసీలు 3 టీఎంసీలు తీసుకపోతే మా రైతులు ఏం కాను, అసలే సిల్ట్ అయింది. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి అక్రమ ప్రాజెక్టులు ఆపాలా. మీరు పర్మిషన్ లేకుండా తీసుకుంటారు, మాకు తెలియదు, మేము సైన్ చేయాలిగా. అవన్నీ జరగలేదు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మేము చెప్తున్నాం. ఇది అటు నదీ జలాల పైన కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి. ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అటు గద్వాల, అల్లంపూరు ప్రాంతాలకు చెందినటువంటి 87,000 ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు ఇక్కడి నుంచే రావాల్సినటువంటి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రాజెక్టులు అక్రమంగా కడుతున్నారు. ఈ అక్రమైనటువంటి ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు, వీటిని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వము. మేము కాదు రావాల్సింది, బీఆర్ఎస్ నాయకులు కాదు రావాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతతో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి రావాలి. ఇక్కడ నీటిని దోచుకెళ్తున్నటువంటి ఆ యొక్క నాయకులను అడగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అటు కర్ణాటక సంబంధించినటువంటి డీకే శివకుమార్తో ఇటు రేవంత్ రెడ్డి కూడా మంతనాలు జరిపి ఇక్కడ సంబంధించినటువంటి నీటి వాటాను దోచుకెళ్లకుండా తెలంగాణ సంబంధించిన రైతాంగానికి, అటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన రైతాంగానికి అందివ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.